యా, కాంగ్రెస్తోనే అభివృద్ధి సంక్షేమ వెలుగు ఇంటర్వ్యూలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, ఏమున్నది? ఆయన రెస్పాన్స్ ఏమి లేదు. గుళ్ళు మింగినవు అని చాలా స్పష్టంగా ప్రజలు నిలుస్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఈయనకు పాపం చేవేళ్లలో పాపం ఆయనకు ఆదరణ కరువు అయిపోయింది. ఒకటి, రెండోది ఏ ఎమ్మెల్యే కూడా సహకరించడం లేదు. మూడోది రేవంత్ రెడ్డి కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఆడ చాలా స్పష్టంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు కాబట్టి ఎందుకు నేను గెలుపుకోవాలని దాంట్లో రేవంత్ రెడ్డి కూడా ఏదో పైన ప్రచారం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా సరి అయినటువంటి మద్దతు రంజిత్ రెడ్డికి లేదు. 4వ అంశం ఉన్నది. అసలు చేవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయో నాకే పూర్తిగా తెలియదు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు తెలుసా. అట్లాంటి గెలిపించుకుంటారా వీళ్ళుగా? బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? ఏం చెప్తాడు? ఏం లేదు. తలకే కిందికేసుకుంటే తప్ప ఏమైనా ఉంటుందా? బీఆర్ఎస్ ఎందుకు విడారు? అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎవరి అభివృద్ధి? నీ అభివృద్ధి, నీ కోళ్ళదాన అభివృద్ధి, నీ గుడ్ల అభివృద్ధి, నీ టెంపుల్, నీ కబ్జాల అభివృద్ధి, ఇవన్నీ జరుగుతాయి వాస్తవం చెప్పాలంటే. నన్ను గెలిపించిన చేవెళ్ల ప్రజల అభివృద్ధే నా లక్ష్యం. నన్ను గెలిపించిన చేవెళ్ల ప్రజలను ముంచడమే నీ లక్ష్యం. నీ డబ్బులను పెంచుకోవడమే నీ లక్ష్యం. అంతే. అధికార పార్టీలో ఉంటేనే నా ప్రాంత అభివృద్ధి చెందిన బాధ్యత. ఎవరు నీది ఇక్కడ? నువ్వు చేయాలని నీదేమన్నా ఇక్కడ నుంచో వచ్చి ఇటుకి వచ్చినావు, నువ్వు మళ్ళీ చేయాలని చెప్తా ఉన్నావు. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచినా చేవేళ్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయే వాడిని. అలాగే మారుతున్న రాజకీయ పరిణామాలు ప్రజల కోరిక మేరకు బీఆర్ఎస్ ను వీడాల్సి వచ్చింది అట. అబ్బో, ఇది ఇంకొక మంచి వార్త. ఇది బకాయిలు చెల్లించలేదని మా ఆర్మూర్ పాండు సీజ్ చేసిర్రు ఆయన మాల్ని. ఆర్మూర్లో మనోడికి ఏపీఎస్ఆర్టీసీ దాంట్లో మాలినది కదా, ఎంత బాధ అయిందన్న నాకు. 3.5 కోట్లు కట్టలేదు. చదువుదాము. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, చాలా కొండా విశ్వేశ్వరరెడ్డి ఈరోజు అసలు మనం చాలా విషయాలు చేవేళ్ల గురించి మాట్లాడుకోవాలి. వాస్తవంగా చేవేళ్లలో చాలా పరిణామాలు ఆల్రెడీ చేంజ్ అయిపోయినాయి. వాస్తవంగా అక్కడ విషయం ఏంటంటే, ముస్లిం ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున పోలరైజ్ అవుతుంది. ముస్లిమ్స్ అంతా కూడా ఈరోజు మసీదులలో ఫత్వాలు జారీ చేస్తున్నట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే చేవేళ్లలో రూరల్ ఓటింగ్ అసలు కాంగ్రెస్కు ఎడ్జ్ ఉండాలి వాస్తవంగా. కానీ రూరల్ ఓటింగ్ అంతా కూడా, అంటే రూరల్లో ఏముంటాయంటే తాండూరు, వికారాబాదు, పరిగి, చేవెళ్ళ, ఈ 4 రూరల్ కాన్స్టిట్యూన్సీ వాస్తవంగా చెప్పాలంటే. ఈ 4 కూడా ఈరోజు ఓన్లీ పరిగి తప్ప మిగతా 3 నియోజకవర్గాల్లో బీజేపీకి మోడీ వేవ్ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది వాస్తవంగా. సో ఇక్కడ కేవలం తాండూరులో ఉన్నటువంటి కొంత ముస్లిం ఓటు బ్యాంక్ ఆల్రెడీ కొంత షిఫ్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి తప్ప మిగతా దాంట్లో మెజారిటీ ఓటు షేర్ అంతా కూడా ఈరోజు బీజేపీకి వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మోడీ వేవ్తో పాటు ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇవన్నీ ఆయన ఓన్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీ కాబట్టి అక్కడ చాలా పెద్ద పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మోడీ అంటా ఉన్నారు. సో కొండాను ఓటేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో తాండూరు, వికారాబాద్, చేవెళ్ళ ఈ 3 కాన్స్టిట్యూన్సీలో లీడ్ వచ్చే అవకాశం ఉంది. పరిగిలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, అది కవర్ చేస్తూ ఉంది వాస్తవంగా. ఈ మధ్యలో అది పరిగి కూడా కవర్ చేస్తూ తెలుస్తూ ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే మహేశ్వరం, ఈ అర్బన్ కాన్స్టిట్యూన్సీలు ఇవి మహేశ్వరం, అదేవిధంగా రాజేంద్రనగర్, లింగంపల్లి. సో ఇక్కడ విషయం ఏంటంటే అర్బన్ ఓటింగ్ ఎట్లా తీసుకున్నా కానీ బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ లింగంపల్లిలో ఉన్నటువంటి ముస్లిం ఓటు బ్యాంకు, రాజేంద్రలో ఉన్నటువంటి ముస్లిం ఓటు బ్యాంకు వీళ్ళంతా కూడా ఫత్వాలు జారీ చేసుకొని కాంగ్రెస్కి ఇద్దామని చెప్పేసి ఈరోజు ఫిక్స్ అయ్యారు వాస్తవంగా. సో అట్లా కొంత ఓటు బ్యాంకు షిఫ్ట్ అవుతుంది కాంగ్రెస్కి తప్ప మెజారిటీ ఓట్లు మహేశ్వరంలో లీడ్ చాలా స్పష్టమైన లీడ్ కనబడుతూ ఉంది. అదేవిధంగా రాజేంద్రనగర్ కూడా చాలా స్పష్టంగా లీడ్ కనబడుతుంది. సో రాజేంద్రనగర్లో భారీ ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా కొంత కాంగ్రెస్ ఫేవరబుల్ గ్రౌండ్ కనబడుతూ ఉంది. సో లింగంపల్లిలో కూడా కొంత ముస్లిం ఓట్ బ్యాంకు అటుపోతూ ఉన్న క్రమంలో మిగతా ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీకి కనబడుతూ ఉంది. సో ఓవరాల్గా ఖచ్చితంగా చేవేళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు ఖాయమైపోయింది. ఆయన 1,00,000, 2,00,000, 3,00,000 అనే మెజార్టీలో మాత్రమే ఆయన తిరుగుతూ ఉన్నాడు వాస్తవంగా. సో రంజిత్ రెడ్డిని ఎవరు కూడా విశ్వసించే పరిస్థితి లేదు వాస్తవం. ఎందుకంటే గత 5 ఏళ్ళలో చేవేళ్లకు ఆయన చేసినటువంటి పని శూన్యం అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు వాస్తవంగా. ఆయన చేసిన పని శూన్యం, చేవేళ్ళకి ఏం చేయలేదు వాస్తవంగా. సో అందుకే ప్రజలు ఆయన గత ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేయలేదు దానిలో విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు వాస్తవంగా. అవి కాంగ్రెస్ పార్టీకి మైనస్గా కనబడుతూ ఉంది. సో ఇక్కడ ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా, ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సపోర్ట్ కూడా రంజిత్ రెడ్డికి లేదు. వాళ్ళందరూ కూడా కొండాకు ఫేవరబుల్గా ఉన్నట్టే తెలుస్తుంది వాస్తవం. కొండా గెలిస్తే అంతో కొంత ఆయన బాగుంటాడు, రంజిత్ మంచి చేస్తాడు, మాకు ఆయన ఏ పార్టీలో మాకు మంచి చేస్తాడు, దానిలో వాళ్ళందరూ కూడా కొండాకే సపోర్ట్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనోడు రంజిత్ రెడ్డి మింగినటువంటి మింగుడు వాళ్ళు తట్టుకోలేరు. ఆయన తట్టు ఒక్కొక్కరిని ఇంటికి పిలిచి కొట్టడాలు, తిట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బలంగా జనాల్లో ఉన్నాయి అవి. ఎస్ నెక్స్ట్
ఈనాడు. యా త్రిష యాడ్లు ఇచ్చారా? యా ఇక్కడ ఒకటి చేవేలేదే ఇచ్చారు. చేవేళ్ళు ఆల్రెడీ చెప్పినాం, అయిపోయింది. చేవేళ్ళ గురించి మనం ఏం మాట్లాడుతుంది ఇప్పటిదాకా చెప్పినాం, అయిపోయింది. ఇగో ప్రధాన అంశాలు ఇక్కడ చూడండి, దాని గురించి మళ్ళీ క్లియర్ చెప్తాం. ప్రధాన అంశాలు: చేవేళ్ళ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ నగరానికి నిత్యం ఉపాధి పనులు, ఉద్యోగాలు, వ్యాపార అవసరాల కోసం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. శేర్లింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి శంకర్పల్లి, వికారాబాద్, తాండూరు వరకు లోకల్ రైళ్లను రోజు పెద్ద సంఖ్యలో నడిపితే రాకపోకలకు అనువుగా ఉంటుందని ఆ ప్రాంత వాసులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బీజాపూర్ వెళ్లే జాతీయ రహదారి వెంటనే పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న ఈ లోక్సభ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి కొరత ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం జాతీయ హోదా ఇచ్చి నిధులు కేటాయిస్తే త్వరగా పూర్తవుతుందని ఈ ప్రాంత వాసులు ఆశిస్తున్నారు. సో ఇదంతా కూడా ఖచ్చితంగా ఇక్కడ గతంలో ఇగో భారతీయ జనతా పార్టీకి 2 లక్షల ఓట్లు, ఎవరో కూడా తెలియదు అభ్యర్థి, ఆయన 2 లక్షల ఓట్లు వచ్చినాయి. విశ్వేశ్వర రెడ్డికి 5,13,000 ఓట్లు, అది ప్లస్ ఇది ఇక్కడ 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది పాపం వాస్తవంగా. సో ఈసారి భారీగా ఓటు బ్యాంకు షిఫ్ట్ అవుతా ఉంది, భారీగా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా షిఫ్ట్ అవుతుంది. సో ఈజీగా 1,00,000 నుంచి 2 లక్షలు, 3 లక్షల మెజార్టీ, 1,00,000 నుంచి 3 లక్షల మధ్య ఖచ్చితంగా ఉంటుంది వాస్తవంగా. ఇదంతా మేము చెప్పింది కదా. తాండూరులో, అదేవిధంగా పరిగిలో, ఇవన్నీ రాజేంద్ర నగర్, మహేశ్వరంతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నాయి. గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానం పరిధిలో బారస 7 లక్షలు, కాంగ్రెస్ 6 లక్షలు, భాజపా 3 లక్షల ఓట్లు సాధించాయి. సో శేర్లింగపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవేళ్ల స్థానంలో బారస, పరిగి, వికారాబాద్, తాండూరులో కాంగ్రెస్ గెలుపొందాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రతివహిస్తున్న కోడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ తాండూరును ఆనుకుని ఉంటుంది. ఆ ప్రభావం చేవేళ్ల లోక్సభ నియోజకవర్గ ఎన్నికల్లో ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అంటే బీజేపీకి అడ్వాంటేజ్ వాస్తవం చెప్పాలంటే. యా సో అది దానికి సంబంధించినటువంటి న్యూస్ కనబడుతుంది. యా అమిత్ షా నకిలీ వీడియో కేసు తెలంగాణకే పరిమితం కాదు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. 5 స్థానాల్లో మోడీ రేవంత్ మిలాఖాత్, మరో 5 స్థానాల్లో కేసీఆర్ మోడీ మిలాఖత్. అంటే నేను మొదటి చెప్తా ఉన్నాం, రాసి పెట్టుకోండి. 5 స్థానాలు రేవంత్ రెడ్డి బీజేపీని గెలిపిస్తున్నాడు, 5 స్థానాలు కేసీఆర్ బీజేపీ గెలిపిస్తున్నాడు. సో ఓవరాల్గా 10 సీట్లు, మినిమం 10 సీట్లు, అంతకు మించి వచ్చిన ఆశ్చర్యం లేదు, 12 వచ్చిన ఆశ్చర్యం, రాసి పెట్టుకోండి. సో ఓవరాల్ మినిమం 10 సీట్లు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గిఫ్ట్గా ఇస్తున్నాయి. ఇగో అందుకు తార్కాణమే సబితమ్మ చెప్తున్నటువంటి విషయాలు, స్టేట్మెంట్ ఇగో బరాబర్ రాసి పెట్టుకోండి. కొండా విశ్వేశ్వరరెడ్డికి రేవంత్ సహకారం, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, అందుకే ఇన్సైడ్ సపోర్ట్ ఉంటాయి. మా నాన్న రంజిత్ రెడ్డిని నిలబెట్టడం మాకు పెద్ద గిఫ్ట్, మా నాన్నపై రంజిత్ రెడ్డి నిలబెట్టడం మాకు పెద్ద గిఫ్ట్. సునీత మహేందర్ రెడ్డి అయితే టఫ్ ఫైట్ ఉండేది. రేవంత్ పీసీసీ అయ్యేందుకు సపోర్ట్ చేసింది నాన్ననే, కొండను పిండి చేస్తామంటాం డ్రామానే. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కొడుకు విశ్వజిత్ సంచలన వ్యాఖ్యలు. వాస్తవం, అది వాస్తవం చెప్పారంటే